అందరికీ నమస్కారము. ఈరోజు శని జయంతి సందర్భముగా శని జయంతి విశేషాలు, పురాణ రహస్యాలు, జ్యోతిష్య సమాచారం, భక్తి విశ్వాసాలతో కూడిన 20 అద్భుతమైన ప్రశ్నలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. శనిదేవుని గురించి మనకు నిజంగా ఎంత తెలుసో తెలుసుకునే సమయం వచ్చింది. వీడియోను పూర్తిగా చూడండి. మీకు వచ్చిన స్కోర్ని కమెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోను ప్రారంభిద్దాం. 2026లో శని జయంతిని ఏ రోజున, ఏ తేదీన జరుపుకుంటున్నారు? శుక్రవారం 15 మే, శనివారం 16 మే, ఆదివారం 17 మే, గురువారం 14 మే. శనివారం 16 మే. జ్యేష్ఠ మాస బహుళ అమావాస్య నాడు శని జయంతి వస్తుంది. 2026లో ఈ పర్వదినం శనివారం రావటం వల్ల చాలా విశిష్టమైనదిగా భావిస్తారు. శనిదేవుని తల్లిదండ్రులు ఎవరు? శివుడు మరియు పార్వతి, సూర్యదేవుడు మరియు సంజ్ఞాదేవి, సూర్యదేవుడు మరియు ఛాయాదేవి, విష్ణువు మరియు లక్ష్మీదేవి. సూర్యదేవుడు మరియు ఛాయాదేవి. శనిదేవుడు సూర్యుడు మరియు ఛాయాదేవికి జన్మించాడు. అందుకే ఆయన్ని ఛాయాపుత్రుడు అని కూడా పిలుస్తారు. దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శనిదేవుని ఆలయం ఏది? శని సింగనాపూర్, కాశీ విశ్వనాథ్, రామేశ్వరం, వైష్ణోదేవి. శని సింగనాపూర్. మహారాష్ట్రలోని ఈ గ్రామంలో శనిదేవుని విగ్రహం స్వయంభూగా వెలిసిన నల్లని రాతి రూపంలో ఉంటుంది. శనిదేవుని వాహనం ఏది? సింహం, కాకి, ఎద్దు, ఏనుగు. కాకి. కాకి కర్మఫలాలకి మరియు ప్రతికూల శక్తులను తొలగించే శక్తికి ప్రతీకగా భావిస్తారు. శనిదేవుడు అత్యంత భక్తితో ఆరాధించిన దేవుడు ఎవరు? మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, హనుమంతుడు, పరమశివుడు. పరమశివుడు. శనిదేవుడు కఠిన తపస్సు చేసి పరమశివుని అనుగ్రహం పొందాడని పురాణాలు చెబుతున్నాయి. శనిదేవునికి ఏ రంగు అత్యంత ఇష్టమైనది? ఎరుపు, తెలుపు, నలుపు లేదా ముదురు నీలం, పసుపు. నలుపు లేదా ముదురు నీలం. శని పూజలో నల్లటి పువ్వులు, నల్ల నువ్వులు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. శనిదేవుని సోదరుడు, మరణానంతరం జీవుల పాపపుణ్యాలను లెక్కించే దేవుడు ఎవరు? యమధర్మరాజు, వరుణదేవుడు, ఇంద్రుడు, కుబేరుడు. యమధర్మరాజు. యముడు మరణానంతరం తీర్పు ఇస్తే శని జీవించి ఉన్నప్పుడే కర్మఫలాలు ఇస్తాడని నమ్మకం. పురాణాల ప్రకారం శనిదేవుడు పుడుతూనే కళ్ళు తెరిచినప్పుడు ఏం జరిగింది? బంగారు వర్షం కురిసింది, సూర్యగ్రహణం ఏర్పడింది, శివుడు ప్రత్యక్షమయ్యాడు, పెను భూకంపం వచ్చింది. సూర్యగ్రహణం ఏర్పడింది. శనిదేవుని దృష్టి అత్యంత శక్తివంతమైనదిగా పురాణాలు వివరిస్తాయి. పురాణాలలో పేర్కొన్న శనిదేవుని 10 నామాలలో క్రింది వాటిలో లేనిది ఏది? శనేశ్వర, మందుడు, కృష్ణుడు, పద్మనాభుడు. పద్మనాభుడు. పద్మనాభుడు అనేది విష్ణువు నామం. శనిదేవుని అనుగ్రహం కోసం ఏ మొక్క ఆకులను పూజలో ఉపయోగిస్తారు? తులసి ఆకులు, మారేడు దళాలు, జమ్మి ఆకులు, మామిడి ఆకులు. జమ్మి ఆకులు. సెమీపత్రాలతో పూజిస్తే శని దోషాలు తగ్గుతాయని నమ్ముతారు.
ఏలినాటి శని అంటే ఎన్ని సంవత్సరాల కాలం? 7 రోజులు, 2.5 సంవత్సరాలు, 7.5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. 7.5 సంవత్సరాలు. శని 3 రాశుల్లో సంచరించే మొత్తం కాలాన్ని ఏలినాటి శని అంటారు. అర్ధాష్టమ శని లేదా అష్టమ శని అంటే ఎన్ని సంవత్సరాల కాలం? 2.5 సంవత్సరాలు, 1 సంవత్సరం, 7.5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు. శని ఒక రాశిలో సుమారు 2.5 సంవత్సరాలు సంచరిస్తాడు. శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఏ నూనెతో దీపం పెట్టాలి? నెయ్యి, నువ్వుల నూనె లేదా ఆవ నూనె, కొబ్బరి నూనె, వేరుశనగ నూనె. నువ్వుల నూనె లేదా ఆవ నూనె. శనివారాల్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. శనిదేవునికి ఆధిపత్యం ఉన్న నక్షత్రం ఏది? పుష్యమి, అనురాధ, రోహిణి, అశ్విని. అనురాధ. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అనురాధ నక్షత్రానికి శనిదేవుడు అధిపతి. శనిదేవుని విగ్రహం కళ్ళల్లోకి నేరుగా ఎందుకు చూడకూడదు? కంటి చూపు పోతుందని, అతని వక్ర దృష్టి పడకుండా ఉండడానికి, పార్వతీదేవి శాపం వల్ల, ఏదీ కాదు. అతని వక్ర దృష్టి పడకుండా ఉండటానికి. శనిదేవుని దృష్టి శక్తివంతమైనదిగా భక్తులు నమ్ముతారు. శని జయంతి అమావాస్య నాడే ఎందుకు వస్తుంది? ఆ రోజు చంద్రుడు ప్రకాశిస్తాడు. శనిదేవుడు అమావాస్య నాడు జన్మించాడు. ఆ రోజు పౌర్ణమి కాబట్టి ప్రత్యేక కారణం లేదు. శనిదేవుడు అమావాస్య నాడు జన్మించాడు. జ్యేష్ఠ అమావాస్య రోజునే శని జయంతి జరుపుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవునికి శత్రుగ్రహం ఏది? బుధుడు, శుక్రుడు, సూర్యుడు, రాహువు. సూర్యుడు మరియు శని తత్వాలు విభిన్నమైనవిగా పరిగణిస్తారు. శనిదేవుడు మనుషులకు నేర్పే ముఖ్యమైన పాఠం ఏది? సులభంగా డబ్బులు సంపాదించడం, క్రమశిక్షణ, కర్మఫలాలను అనుభవించడం, పేదలను నిర్లక్ష్యం చేయటం, కష్టపడకుండా ఉండటం. క్రమశిక్షణ, కర్మఫలాలను అనుభవించడం. శనిదేవుడు కర్మఫల ప్రదాతగా ప్రసిద్ధి. శని జయంతి రోజున పుణ్యం కోసం ఎలాంటి పనులు చేయాలి? బంగారం కొనడం, పేదలకు దానం చేయటం, వివాహాలు చేసుకోవటం, గోళ్లు కత్తిరించుకోవటం. పేదలకు దానం చేయటం, అన్నదానం, నల్ల నువ్వులు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. శనేశ్వర అనే పేరుకు అర్థం ఏమిటి? వేగంగా నడిచేవాడు, మెల్లగా నడిచేవాడు, నాశనం చేసేవాడు, వెలుగునిచ్చేవాడు. మెల్లగా నడిచేవాడు. శనిగ్రహం చాలా నెమ్మదిగా సంచరించేందున శనేశ్వరుడు అని పిలుస్తారు. హలో డివోటీస్, మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారో మీ స్కోర్ని కామెంట్లో తెలియచేయండి. శనిదేవుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై శనిదేవ్.